హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సరేనా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారని అడుగుతాను. ఎందుకు అనంటే, ఈరోజు ఉన్నట్టు రేపుండం. రేపుండేటట్టు ఎల్లుండి ఉండం. అలా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటది కాబట్టి, నేను ఎప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంటా. సో, ఇదొచ్చేసి నేను ప్రతిరోజు ఈవినింగ్ ఏమేం చేస్తాను అనేది చిన్న మినీ వ్లాగ్ అనుకోండి. నేను జున్ను, పింకీ స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత నేను ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ తాగుతానండి. ఎందుకంటే అందరూ పొట్ట తగ్గడం కోసం గ్రీన్ టీ తాగుతారు. నేను మాత్రం పొట్ట ఫ్రీగా ఉండడం కోసం నేను గ్రీన్ టీ తాగుతానండి. ఎందుకో అది తాగకపోతే నాకు ఆ రోజు చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. అలవాటైపోయింది బాగా. బాగా డైజెస్ట్ అయితే మాత్రం చాలా బాగా అవుతుందండి దీనివల్ల. సో, ప్రతిరోజు ఈవినింగ్ ఏంటంటే కంపల్సరీ గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ తాగిన తర్వాతే నా ఈవినింగ్ రొటీన్ అనేది ప్రారంభిస్తాను. ఇంకా ఈ గ్రీన్ టీ తాగిన తర్వాత నా వర్కౌట్ స్టార్ట్ అవుతుందండి బాబు. అందరూ వెయిట్ లాస్ అవ్వడానికి జిమ్‌కెళ్తారు. నేను మాత్రం వెయిట్ లాస్ అవ్వడానికి జిమ్‌కి ప్రత్యేకించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసే ఎంత పని చేస్తాననేది మీకు చూపిస్తాను. ప్రతిరోజు ఇట్లా ఈవినింగ్ గ్రీన్ టీ తాగిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. 4:30, 5 మధ్యలో ఇంకా ఇట్లా గ్రీన్ టీ తాగుతాను. తాగిన తర్వాత ఇంకా వాళ్ళ బాక్సెస్ అవన్నీ బ్యాగ్‌లో నుంచి తీసేసి సింక్‌లో పడేసి ఇంకా మొదలు పెడతానండి బాబు. అసలు ఎంత అంటే అంత చాలా అలసిపోతున్నాను డైలీ అసలు. ఇంతకు ముందంటే ఇంత వర్క్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు జున్ను, పింకీ స్కూల్‌కి వెళ్ళడం చాలా అసలు పని చాలా ఎక్కువైపోతున్నట్టు, నేను చాలా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా! కొన్ని బాధ్యతలనేది మన లైఫ్‌కి రాసిపెట్టుంటాయి. ఇంకా అమ్మాయి అంటేనే అంతేనేమో. ఇవి శనగలు, కొమ్ము శనగలు. మొన్న బోనాలకి నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అప్పుడు వెళ్ళేటప్పుడు అదే జున్ను, పింకీ వచ్చేసి హైట్ తక్కువ ఉన్నారు అని చెప్పేసి మా అన్న వైఫ్ జున్ను, పింకీ చాలా హైట్ తక్కువగా ఉన్నారు, కొంచెం హైట్ పెరిగితే బాగున్ను అని అన్నారు. సో, నాకు అది అనేది తెలీదు. అవి ఇవి యూజ్ చేయడం అనేది నాకేం తెలీదు. వాళ్ళనే అడిగిన. మరేం చేయాలి అనంటే అప్పుడు ఇలా ఈ శనగలు ఉడకబెట్టి పిల్లలకి ఇస్తే హైట్ పెరుగుతారని చెప్పారు. ఇది ఒక టిప్ అనుకోండి. మీరు కూడా ఎవరైనా కొంచెం పిల్లలు హైట్ తక్కువగా ఉంటే యూజ్ చేయండి. నేనైతే చేద్దామని ప్రిపేర్ అయ్యా. రేపటికి దోశలు. సో, దోశ పిండి చేద్దామని చెప్పేసి మధ్యాహ్నమే పప్పు నానబెట్టాను. సో, దాన్ని మిక్సీ చేస్తున్నాను. ఎందుకంటే పింకీకి వచ్చేసి దోశలు పిచ్చి అండి బాబు అస్సలు. ఇంకా అది ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైటు 3 పూటల కూడా దోశ పెడితే మాత్రం ఇంక అట్లా దోశ 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 అంటూనే ఉంటుంది పిండి ఉన్నంత సేపు. అందుకే నేను ఒక 2, 3 డేస్ వేసి మళ్ళీ 4, 5 డేస్ అట్లా గ్యాప్ ఇచ్చేస్తాను. ఇట్లా నేను ఒక బాక్స్‌లో పెట్టేసుకుంటాను. పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాక్స్‌లో పెట్టేస్తే ఈ పిండి వచ్చేసి మాకు ఒక 2, 3 డేస్‌కి అట్లా సరిపోద్ది. 2, 3 డేస్ ఎందుకంటే నాన్ స్టాప్‌గా తింటారు వీళ్ళు. కాబట్టి ఇంత వేస్తే ఒక 2, 3 డేస్ వచ్చేస్తది. దీన్ని నేను వచ్చేసి ఇంకా స్టోర్ చేసుకుంటాను. ఇట్లా బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. ఒక 2, 3 డేస్ బాగానే యూజ్ చేసుకుంటాను. ఇంకా అప్పటికి మిగలదు నాకు తెలిసి. అప్పటికి ఇంకా కావాలమ్మా అంటది పింకీ. కానీ 2, 3 డేస్ నాన్ స్టాప్‌గా తింటారు కాబట్టి డైలీ ఇంక అదే బాగోదని చెప్పేసి 2, 3 డేస్ మాత్రం వేస్తాను. ఉడికిన శనగలు వాళ్ళకి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత వాళ్ళ బాక్సులు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న లేచి వెంటనే చేయడం అంటే నాకు అస్సలు అబ్బో చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే నన్ను నేను చూసుకొని మళ్ళీ వాళ్ళని నేను చూసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ టైంలో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేసి మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్గా నాకేం కావాలి, నేను పీస్ఫుల్గా ఉండడానికి మెడిటేషన్ అట్లా కొంచెం ఎక్సర్సైజ్ అట్లా చేసుకుంటాను. దాన్ని బట్టి పీస్ఫుల్గా ఉండాలంటే పనులన్నీ ఈరోజే క్లియర్ చేసేసుకొని పడుకుంటాను నేనైతే. ఇంక ఇక్కడతో వాళ్ళ బాక్సులు అవన్నీ కడిగిస్తే మొత్తం ఇంకా క్లియర్ అయిపోయినట్టే ఈవినింగ్ రొటీన్ అనేది. మళ్ళీ నైట్కి వాళ్ళకి 8-8:30 అయ్యేసరికి ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించి 9-10 లాస్ట్ ఇంక అంతే. ఆ టైం అయ్యేసరికి ఇంకా నేను నిద్రపోయేలా చేస్తాను. సో ఇది నా ఈవినింగ్ రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేయండి.